హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు మనకు మామూలుగా శారీలో వస్తుంది కదా, సిల్క్ బ్లౌజు. దాంట్లో ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ మీ మటుకు యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ముందు నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరువవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా నేను శారీలో ఉన్న సిల్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. చూడండి, ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనంటే సింపుల్గా చెప్తానండి, అంటే రెగ్యులర్గా అంటే ఒకటే టైప్లో చెప్తే మనకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను నేను. సో దీన్ని నేను 15 ఇంచులు లెంత్, ఒక 1/2 ఇంచు 15.5 మార్క్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన మాట సింపుల్గా ఉంటుందండి. టైలరింగ్ నేర్చుకున్నానంటే ఈజీగా నేను ఇలాగే నేర్చుకున్నాను. నాకు వేరే విధంగా అయితే రాదు. సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే డీప్ నెక్ కాబట్టి మనకేంటంటే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ కూడా నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టు పెట్టుకోవచ్చు. నెక్ వచ్చి ఒక 2.5 2.5 మార్క్ చేసుకోవాలి. మొత్తం 5.5 షోల్డర్, 2.5 నెక్ మార్క్ చేసుకోవాలి. 5.5 వచ్చి మనకు ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్గా మీకు రిప్లై సమాధానం ఇస్తాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్ నెక్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇలాగా ఒక లైన్ ఇలా బాక్స్లో గీసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఈ విధంగా రౌండ్ అనేది గీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ దీనికి 38 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది 38 ప్రిన్సెస్ బ్లౌజ్ కాబట్టి 38ని 4 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు చూడండి, ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోవాలి. మనకి 9.5 వచ్చిందండి. 9.5కి మనకు 1/2 ఇంచ్ కలుపుకోవాలి. 1/2 ఇంచ్ 10 వచ్చింది మనకు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం చెస్ట్కి ఎంత వస్తుందో మనకు ఆర్మ్ హోల్ కూడా అంతే సరిగ్గా సరిపోవాలన్నమాట. అదే 10 ఇంచ్ కింద తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ గీసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకో లైన్ మార్జిన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఆర్మ్ హోల్ దీనికి 17 వచ్చిందండి. 17 అంటే మనకు 8.5 కరెక్ట్గా సరిపోవాలన్నమాట. సో కరెక్ట్గా నాకు సెట్ అయిపోయింది. ఒక సెట్ కాకపోతే మటుకు మనకు ముడతలు అనేవి అవి వస్తాయి. సో ఒకసారి 1-2 సార్లు మీరు నీట్గా కొంచెం సహనంతో చెక్ చేసుకొని కటింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు కటింగ్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే కొంచెం నేను రౌండ్ నెక్ లాగా గీస్తున్నాను. ఈ విధంగా ఒక చిన్న కర్వ్ తీస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్ అనేది ఇలా వస్తుంది, ఫ్రంట్ మనకు ఓపెన్ వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకుందాము. ఫ్రంట్ ఈ విధంగా మనకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ క్లాత్ మన వైపు ఉండాలి. ఇలా చక్కగా పెట్టుకొని ఈ బ్యాక్ ఎంత ఉందో సేమ్ యాజ్ యూజువల్ లెంత్ ప్లస్ షోల్డర్ ఒకే విధంగా కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం బ్యాక్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం డైరెక్ట్గా క్లాత్లో కటింగ్ చేసేసుకుంటున్నాము. మామూలుగా వేరే ఏంటంటే పేపర్ కటింగ్ చేసుకుని దాని మీద మళ్ళీ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటారు. నేను అలా కాకుండా డైరెక్ట్గా మన క్లాత్లోనే కటింగ్ చేసేసి ఎక్స్ట్రా కటింగ్ పెట్టి కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే కాటు పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక కాటు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ కోసం నేను 6 తీసుకుంటున్నాను. నేను. ఇది చిన్న రౌండ్ లాగా, మరీ బ్రాడ్గా కాకుండా ఈ విధంగా రౌండ్ చేసుకోండి.
సో ఇప్పుడు మనకు ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనము చూడండి ఇప్పుడు మొత్తం ఇది మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి మనం 10.5 మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇటు ఒక 1.5 ఇంచు, అటుపక్క ఒక 1.5 ఇంచు మార్క్ చేసుకొని అటు లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. లైన్ గీసుకున్నాక ఈ ఫస్ట్ లైన్ ఉంది కదండి, ఫస్ట్ లైన్ నుంచి మనము ఈ షోల్డర్ దగ్గర దాకా మనం కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు మనకు ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. నేను దీనికి హ్యాండ్స్ వేరే క్లాత్లో కట్ చేస్తాను, మామూలు బెల్ హ్యాండ్స్ అనమాట. అది మీకు వేరే వీడియో చూపిస్తాను. నేను ఇది మా మెయిన్ క్లాత్తో పెట్టి కటింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని చెప్పి, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.